దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు దేవుడు మన కొరకు మంచి వాగ్దానాన్ని దాచి ఉంచాడండి. వాగ్దానం మనందరికీ దేవుడు తెలియచేయాలని ఆశపడుతున్నాడు. కీర్తనలు 128వ కీర్తన 4వ వచనం చదువుకుందామండి. యెహోవా యందు భయభక్తులు గలవాడు ఇలాగో ఆస్వాదింపబడును. దేవునికి స్తోత్రం. నిజమండి, దేవుని యందు మనం భయభక్తులు కలిగి ఉంటే ఈ 128వ కీర్తనలో దేవుడు గొప్ప ఆశీర్వాదకరమైన వచనాలు ఇక్కడ మన కొరకు దాచి ఉంచాడు. ఒకటేమో ఆయన యందు భయభక్తులు కలిగి ఉంటే దేవుడు ఈ విధంగా ఆస్వాదిస్తాను అంటున్నాడు. ఒకటి, ఆయన త్రోవలందు నడిచి వారందరూ కూడా ధన్యులు. ఒకటి, మనం చేసే చేతుల కష్టార్జితం మనం అనుభవిస్తామని చెప్తున్నాడు. మనకు మేలు కలుగుతుంది అంటున్నాడు. ఇక 3వ వచనంకి వస్తే, నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్ష వలె ఉండును అని చెప్తున్నాడు. పిల్లల విషయంలో అయితే భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్క వలె ఉండురంటున్నాడు. సియోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును. నీ జీవిత కాలమంతయు యెరూషలేమునకు క్షేమము కలుగుట చూచెదవు. నీ పిల్లల పిల్లలను నీవు చూచెదవు. ఇశ్రాయేలు మీద సమాధానము ఉండును గాక. దేవునికి స్తోత్రం. నిజమేనండి, దేవుని యందు భయభక్తులు గల వారిని దేవుడు ఈ 128వ కీర్తనలో దాచి ఉంచినట్లుగా ఆస్వాదించినట్లుగా మన కుటుంబాలు కూడా దేవుడు ఆస్వాదించేవాడనై ఉన్నాడు. దేవుడు ఈ మాటలు దీవించును గాక.